హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు నిఫ్టీ లెవెల్స్ ఎక్కడ బై చేద్దాము, ఎక్కడ సెల్ చేద్దాం అనేది ఒకసారి పిక్ చేద్దాం. రేపు 11th డిసెంబర్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, డే క్యాండిల్ తీసాను. ఒక 3 days నుంచి కూడాను రెడ్ క్యాండిలే ఫామ్ అవుతుంది. ఓకే అండి, ఇది ఇక్కడ టిప్ వస్తూనే ఉంది. రేపు ఎక్కడ సెల్ చేద్దాం? రేపు అనేది బయ్యింగ్ అనేది ఈ క్యాండిల్ అబౌవ్ అనేది బయింగ్ చేద్దామండి. 24,870 అబౌవ్ బయింగ్. టార్గెట్ 24,960 ప్లస్ 25,100. ఇవ్వండి ఈ క్యాండిల్స్. ఈ క్యాండిల్ కి మనం చేద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ అబౌవ్ వస్తేనే మనం బై చేద్దాం. టార్గెట్ అనేది ఇవ్వండి ఈ క్యాండిల్ 25,100. ఓకే అండి, బిలో సెల్ ఎక్కడ చేద్దామంటే ఇవ్వండి ఈ క్యాండిల్ బిలో. ఇవ్వండి ఈ క్యాండిల్ బిలో 350 బిలో వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. టార్గెట్ అనేది 250 ప్లస్ 350 బిలో అనేది మనం సెల్ చేద్దాం. ఓకే అండి, ఒకసారి 30 minutes క్యాండిల్స్ కూడా చెక్ చేద్దాం. ఇవ్వండి, దీని అబౌవ్ వస్తేనే మనం బై చేద్దాం. 24,870 అబౌవ్ అయితే మనం బయ్యింగ్. టార్గెట్ వచ్చి 25,000, 25,100. సెల్లింగ్ అనేది ఇవ్వండి. సెల్లింగ్ అనేది ఇవ్వండి, ఇక్కడ డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది 25,500 దగ్గర. ఈ రోజు కూడా మన టార్గెట్ అనేది కనీసం ఒక 100 points అనేది ఒక సినారీ అనేది మనకి ఇదయింది. సెల్లింగ్ అనేది ఇవ్వండి ఈ క్యాండిల్ కింద అనేది మనం సెల్ చేద్దాం. ఏదైనా కూడాను 400 బిలో వస్తేనే మనం సెల్లింగ్ చేద్దాం, లేకపోతే 400 బిలో వచ్చిందంటే సెల్లింగ్ చేద్దాం. టార్గెట్ వచ్చి 24,240 అండ్ 240, 200. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నాము ఒకసారి టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 24,870. అది కూడా 15 minutes గ్రీన్ క్యాండిల్ అయితేనే బై చేయండి. టార్గెట్ 25,000. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 25,100 అండి. ఎస్ఎల్ అనేది ఒక 50 points, 24,820. ఓకే అండి, సెల్ ఎక్కడ చెప్పుకున్నాం? 400 బిలో వస్తేనే మనం సెల్ చేసుకున్నాం. నిఫ్టీ సెల్ బిలో 24,400. ఇది కూడాను ఒక 10 minutes రెడ్ క్యాండిల్ వస్తేనే సెల్ చేద్దాం. టార్గెట్ 24,280 అండ్ 24,180. ఎస్ఎల్ అనేది 50 points పెట్టుకోండి, 24,450. ఇది బిలో వస్తేనే సెల్ చేద్దాం. నెక్స్ట్ గ్యాప్ ఓపెనింగ్ ఏమాత్రం వచ్చింది అనుకోండి 500 ప్లస్ 450 దగ్గర ఒక సినారీ అనేది ట్రై చేయొచ్చు. నిఫ్టీ బయింగ్ ఒక సినారీ అనేది ట్రై చేయొచ్చు. నిఫ్టీ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, అక్కడ డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నిఫ్టీ బై ఎట్ 24,500 అండ్ 24,450. ఎస్ఎల్ అనేది 400 పెట్టుకోండి, 24,400. టార్గెట్ అనేది 24,650 అండ్ 24,800. ఓకే అండి, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ తీసాను, ఒకసారి డే క్యాండిల్లో చూద్దాం. ఇవ్వండి, డే క్యాండిల్లోని 1 day అనేది రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ 2 days అనేది గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఎక్కడ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ అబౌవ్ వస్తేనే మనం బై చేద్దాం. ఈ క్యాండిల్ అబౌవ్. ఓకే, ఒకసారి 30 minutes లో చూద్దాం. ఈ క్యాండిల్ అబౌవ్ వస్తేనే మనం బై చేద్దాం.
ఇదండి 53,900 అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,200. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చి 54,500. 52 వీక్ అయ్యి నెక్స్ట్ సెల్ అనేది ఇవ్వండి. ఈ క్యాండిల్ బెల్ వస్తే మనం సెల్ చేద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ బెల్ వచ్చిందంటే సెల్ చేద్దాం. సెల్ బెల్ అనేది 52,850. టార్గెట్ వచ్చి 550 ప్లస్ 300. ఇవ్వండి 550 అండ్ 300. ఓకే అండి, ఎక్కడ బై చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఇవ్వండి దీని అబౌవ్ 53,900 అబౌవ్ వస్తేనే మనము బై చేసుకుందాం. టార్గెట్ వచ్చి 54,200, 54,500. ఓకే అండి, సెల్లింగ్ అనేది ఈ క్యాండిల్ బెల్ అండి. ఓకే అండి, ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి మనం టైప్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్. ఇది 15 minutes గ్రీన్ క్యాండిల్ అయితే బై చేయండి. 53,900 టార్గెట్ 54,200 ప్లస్ 54,500. ఎస్ఎల్ అనేది ఒక 100 పాయింట్స్ పెట్టుకుందామండి. 53,800. ఓకే అండి, నెక్స్ట్ సెల్ ఎక్కడ చెప్పుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ సెల్ బెలో 52,850 టార్గెట్ 52,500 అండ్ 240. 52,240. ఓకే అండి, దీని ఎస్ఎల్ అనేది ఒక 50 పాయింట్స్ పెట్టుకుందాం. 52,900. ఓకే అండి, ఇది ఏమాత్రం గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి. గ్యాప్ డౌన్ అంటే 53,000 కానీ 52,100 దగ్గర అయితే వచ్చిందంటే ఒక ట్రై చేయొచ్చండి. బ్యాంక్ నిఫ్టీ బై అట్ 53,200. గ్యాప్ డౌన్ లోనైతే అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నదండి. అప్పుడు టార్గెట్ వచ్చి 52,800 ప్లస్ 54,000. దీన్ని స్ట్రిక్ట్లీ ఒక 100 పాయింట్స్ అనేది స్టాప్ లెస్ పెట్టండి. 53,100 ఇదొకటి మనం ట్రై చేయొచ్చు. ఓకే అండి, ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇది నాట్ ఏ సెబీ రిజిస్టర్, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. థ్యాంక్ యూ.